మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వాక్య భేదాల గురించి చెప్పుకుందాం. ఈ వాక్య భేదాలు వాక్యం నిర్మాణాన్ని బట్టి 3 రకాలుగా లేదా 3 విధాలుగా ఉంటాయి అన్నమాట. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 1 సామాన్య వాక్యము, 2 సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యము. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఉదాహరణ సహితంగా తెలుసుకుందాం. ముందుగా సామాన్య వాక్యము. సామాన్య వాక్యము అంటే ఏమిటి అసలు? సమాపక క్రియతో కూడిన వాక్యాలను లేదా క్రియ ఉన్నా లేకున్నా ఒకే భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యములని అంటారనమాట. ఇక్కడ మనకి క్రియలు సమాపక క్రియ, అసమాపక క్రియ అని 2 రకాలుగా ఉంటుందన్నమాట. సమాపక క్రియ అంటే ఏమిటి? పూర్తయిపోయిన పనిని గురించి తెలియజేసే క్రియాపదం. అసమాపక క్రియ అంటే ఏమిటి? పూర్తి కాని పనిని గురించి తెలియజేసే క్రియాపదం అన్నమాట. ఇక్కడ సామాన్య వాక్యంలో సమాపక క్రియతో కూడిన వాక్యాలు ఉంటాయి. ఒకవేళ వాక్యాల్లో క్రియ ఉండొచ్చు, లేకపోవచ్చు, అయినా సరే భావం మాత్రం ఒకేలాగా ఉంటుందన్నమాట. అలాంటి వాటిల్నే సామాన్య వాక్యములని అంటారు. ఇప్పుడు సామాన్య వాక్యానికి ఉదాహరణ చూద్దామా? గోపి ఊరికి వెళ్ళెను. మాధవ్ మంచి బాలుడు. రాధ పాఠం చదువుతున్నది. సీత తెలివిగలది. చూడండి, ఈ వాక్యాలన్నింటిలో కూడా క్రియాపదాలు అంటే పనిని గురించి తెలియచేసే పదాలు ఉన్నాయి. ఏమిటవి? గోపి ఊరికి వెళ్ళెను అనే దాంట్లో వెళ్ళెను అనేది క్రియాపదం అనమాట. ఆ పని అయిపోయిందా అవ్వలేదా? వెళ్ళెను అంటే వెళ్ళిపోయాడనే కదా అర్థం. కాబట్టి అది పూర్తి అయిపోయినటువంటి పనిని గురించి తెలియజేసేటటువంటి పదం. అలాంటి పదాన్నే సమాపక క్రియ అని అంటాం అన్నమాట. రెండవ వాక్యంలో మాధవ్ మంచి బాలుడు. దీంట్లో క్రియాపదం ఉందా? లేదు కదా. మాధవ్, బాలుడు ఈ 2 నామవాచకాలు. మంచి అనేది విశేషణం అన్నమాట. తర్వాత 3వ వాక్యం చూడండి. రాధ పాఠం చదువుతున్నది. దీంట్లో మళ్ళీ క్రియాపదం ఉందా లేదా? చదువుతున్నది అనేది పూర్తి అయిపోయినటువంటి పనిని గురించి తెలియజేసేటటువంటి సమాపక క్రియాపదం. తర్వాత సీత తెలివిగలది. దీంట్లో కూడా సీత అనేది నామవాచకం, తెలివిగలది అనేది ఆ అమ్మాయి యొక్క ప్రత్యేకతని తెలియజేస్తుంది కాబట్టి విశేషణం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, 2వ వాక్యంలో 4వ వాక్యంలో క్రియాపదాలు లేవు. అయినా కానీ ఆ వాక్యాలు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దామా? రాజు సరుకులు తెచ్చాడు. మల్లిక్ అన్నం తిన్నాడు. భావన పాట పాడింది. రమ్య సంతకు వెళ్ళింది. పద్మ వంట చేసింది. శివ పెదకాకాని వెళ్ళాడు. చూడండి, ఈ వాక్యాలన్నింటిలో కూడా చివరి పదాలన్నీ కూడా సమాపక క్రియాపదాలు అంటే పూర్తి అయినటువంటి క్రియలన్నమాట. పనులు. క్రియ అంటే పని అని అర్థం అనమాట. తెచ్చాడు, ఏం తెచ్చాడు? సరుకులు తెచ్చాడు. తెచ్చేసాడు కదా, అయిపోయింది కదా, పని పూర్తి అయిపోయింది. తర్వాత మల్లికు అన్నం తిన్నాడు, పూర్తి అయిపోయింది పని. పాట పాడింది, పాడటం అయిపోయింది. సంతకు వెళ్ళిందనమాట. చేసింది, వెళ్ళాడు. ఇవన్నీ కూడా పనిని అంటే పూర్తయిపోయిన పనిని గురించి తెలియజేసేటటువంటి పదాలు. వీటినే సమాపక క్రియాపదాలు అని అంటారనమాట. అర్థమైందా? సామాన్య వాక్యాలు అంటే ఏమిటో ఉదాహరణ సహితంగా తెలుసుకున్నాం కదా. ఇంకొకసారి కనుక మీరు మళ్ళీ అభ్యాసం చేసుకుంటే చక్కగా మర్చిపోకుండా ఉంటారనమాట. రెండవది సంశ్లిష్ట వాక్యము. దీంట్లో ఏమిటంటే అసమాపక క్రియలు చాలా ఉంటాయి. చివరికి సమాపక క్రియతో వాక్యం పూర్తవుతుందన్నమాట. నిర్వచనం చూడండి. అనేక అసమాపక క్రియలు అంటే 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ గల వాక్యమును సంశ్లిష్ట వాక్యం అని అంటారనమాట. ఇక్కడ అసమాపక క్రియలు అని చెప్పుకున్నాం కదా. ఇందాక ముందు దాంట్లో చెప్పుకున్నాం కదా, సమాపక క్రియ అంటే పూర్తి అయిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది. అసమాపక క్రియ అంటే
పూర్తి కాని పనిని అంటే సగం పనిని మాత్రమే తెలియజేస్తుంది అనమాట. అలాంటి దాన్ని అసమాపక క్రియ అని అంటారు. ఈ సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎక్కువగా ఉంటాయి, సమాపక క్రియ మాత్రం ఒక్కటే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ సంశ్లిష్ట వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాముడు బడికి వెళ్ళి చదివి ఇంటికి వచ్చాడు. నేను సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇంటికి వచ్చి భోజనం చేశాను. శేఖర్ ఆటలు ఆడి అలసిపోయాడు. ఈ వాక్యాన్ని గమనించారా మీరు? మొదటి వాక్యంలో రాముడు బడికి వెళ్ళి అంటే పని పూర్తి అవ్వలేదన్నమాట, అసమాపక క్రియ అంటారు దాన్ని. వెళ్ళి ఏం చేశాడు? ఇంకా చదివి, ఇంకా తర్వాత ఇంటికి వచ్చాడు. చూడండి, ఇక్కడ వెళ్ళి చదివి అనేవి రెండూ కూడా అసమాపక క్రియలు. ఇంటికి వచ్చాడు, వచ్చాడు అన్నది ఏమిటి? పని పూర్తయిపోయింది, ఇంటికి వచ్చేసాడు, ఆ రావటాన్ని పూర్తి చేసేసాడనమాట. దాన్ని సమాపక క్రియ అంటారు. చూడండి, మొదటి వాక్యంలో 2 అసమాపక క్రియలు, 1 సమాపక క్రియ ఉందన్నమాట. తర్వాత రెండో వాక్యం చూడండి, నేను సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇంటికి వచ్చి భోజనం చేశాను. దీంట్లో ఎన్ని ఉన్నాయి అసమాపక క్రియలు? సంతకు వెళ్ళి అనేది అసమాపక క్రియ. ఏం తీసుకొచ్చాడు? కూరగాయలు. తెచ్చి అనేది అసమాపక క్రియ. తర్వాత ఇంటికి వచ్చి అనేది అసమాపక క్రియ. చేశాను, ఏం చేశారు? భోజనం చేశారన్నమాట. చేశాను అనేది సమాపక క్రియ. చూడండి, వెళ్ళి, తెచ్చి, వచ్చి ఈ 3 కూడా అసమాపక క్రియలు, అంటే సగమే పనిని తెలియజేస్తున్నాయి అన్నమాట. చివరిగా ఉన్నది చేశాను అనేది మాత్రం సమాపక క్రియ అన్నమాట. శేఖర్ ఆటలు ఆడి అలసిపోయాడు. ఇందులో ఆడి అనేది ఒక్కటే అసమాపక క్రియ, అలసిపోయాడు అనేది సమాపక క్రియ. తర్వాత సంయుక్త వాక్యం. ఈ సంయుక్త వాక్యంలో ఏమిటంటే సమప్రాధాన్యం గల వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దానినే సంయుక్త వాక్యం అని అంటారు. సమప్రాధాన్యం అంటే 2 వాక్యాలు కానీ 3 వాక్యాలు కానీ ఉంటే ఆ మూడిటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అలాంటి వాక్యాన్ని కలిపి ఒకే వాక్యం కింద కనుక మనం రాస్తే దాన్నే సంయుక్త వాక్యం అని అంటారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దామా? శ్యామల చదువుతుంది, శ్యామల పాడుతుంది. చూడండి, శ్యామల చదువుతుంది, శ్యామల పాడుతుంది, రెండిటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వాక్యాలు ఉన్నాయి దీంట్లో. దాన్ని మనం సంయుక్త వాక్యం కింద కలిపి రాయాలంటే శ్యామల అనేది అమ్మాయి ఒక్కతే కదా, అందుకని ఆ పేరు ఒకసారి రాస్తే సరిపోతుందన్నమాట. శ్యామల చదువుతుంది, పాడుతుంది అనాలి. లేదు, శ్యామల చదువుతుంది మరియు పాడుతుంది. చూడండి, శ్యామల అనే పేరు రెండోసారి వచ్చింది తీసేసి కామా పెట్టి రాయొచ్చు, లేదా ఆ 2 వాక్యాల్ని కలుపుతూ మరియు అని కలిపి రాయొచ్చు అన్నమాట. ఇట్లా ఏదైనా చేయొచ్చు. ఇలాంటి దాన్ని సంయుక్త వాక్యం అని అంటారనమాట. తరువాత తనికెళ్ళ భరణి నటుడు, తనికెళ్ళ భరణి రచయిత. చూడండి, ఈ రెండింటిని కూడా సమప్రాధాన్యం కలిగినటువంటి సామాన్య వాక్యాలు కదా. ఈ 2 సామాన్య వాక్యాల్ని కలిపి పేరుని రెండోసారి వచ్చినప్పుడు ఉన్న పేరుని తీసేసి తనికెళ్ళ భరణి నటుడు రచయిత, లేదా తనికెళ్ళ భరణి నటుడు మరియు రచయిత అని కలిపి చదివితే దాన్ని సంయుక్త వాక్యం అని అంటారనమాట. అర్థమైంది కదా. అలాగే మనకి గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన కూడా ఉన్నారు కదా, ఆయన కూడా అంతే నటుడు, రచయిత, సంభాషణ రాస్తారు, ఇంకా చాలా చాలా పాటలు కూడా రాస్తారనమాట వీళ్ళు. తనికెళ్ళ భరణి గారు రచించినటువంటి పాటలు చాలా ప్రసిద్ధి పొందినవి. ఏంటో అవి? ఆయన రాసినటువంటి ఆటగదరా శివ అనే పాట చాలా ప్రాచుర్యం పొందిందనమాట. ఇలా సమప్రాధాన్యం కలిగినటువంటి 2 సామాన్య వాక్యాన్ని కలిపి రాస్తే దాన్నే సంయుక్త వాక్యం అని అంటారనమాట. అర్థమైంది కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.